ఎరిగినటువంటి వారము కాము. అంటే శరీర రీతిగా అర్థం ఏంటంటే రక్త సంబంధి కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, లేక మన కొరకు బహుగా మనల్ని ప్రేమించేవారు కావచ్చు. ఇక్కడ వారు ఎవరైనప్పటికీ కూడాను శరీర రీతిగా ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యం లేనటువంటి స్థితిని చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగాను ఆత్మ సంబంధమైనటువంటి ఫలములతో నింపబడినటువంటి అనువుగాను వారు జీవించేటువంటి జీవితం ఈ పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో వెల్లడి చేస్తున్నటువంటి మాట. కాగా శరీర రీతిగా మేము ఎవరినైనా ఎరుగము. బక్సింగ్ గారు మొట్టమొదటిగా ఆయన విదేశాల నుండి బాంబే ఆంధ్రలో దిగినప్పుడు తన తల్లిదండ్రులు, తన బంధువులు లేక తన రక్త సంబంధికులు వీరందరూ కూడాను ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఆ ఆర్డర్లో బక్సింగ్ గారి తండ్రి గారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ప్రభువుని అంగీకరించావు మంచిదే, అయితే నీ భక్తి ఇంటి వరకే చూసుకోవాలి, బయటకు ఏమాత్రం కూడాను కనబడడానికి వీల్లేదు. ఎందుకంటే మన సమాజంలో కొద్దిగా మంచి పేరు ఉన్నటువంటి వారము, మనము సిక్కు మతానికి సంబంధించిన వారం కనుక నువ్వు ఈ మాట ఎక్కడా కూడా బయట చెప్పడానికి వీల్లేదు అని ఒక కండిషను బక్సింగ్ గారు చెప్పాడు. ఇప్పుడు ఆ మాట విన్నటువంటి బక్సింగ్ గారు తన తండ్రి గారు చేసినటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు ఒక 2 నిమిషాలు లేక 3 నిమిషాలు గాలి పీల్చకుండా నువ్వు ముక్కు మూసుకొని జీవించగలిగితే నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాడు. ఇక్కడ ఆ మాట అనేటప్పటికీ ఆయన హార్బర్లోనే విడిచి వెళ్ళిపోయాడు. అందరూ అక్కడ హార్బర్లోనే ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఏమి అడగకుండా హార్బర్లోనే విడిచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన పరిచర్య ఆరంభించాడు. కాబట్టి శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము అనే మాట క్రీస్తునందు మీదగా వాడు నూతన సృష్టి, పాతని గతించాడు. అంటే ఇక్కడ విడిచిపెట్టేమని కానీ వాళ్ళను ద్వేషించడం కానీ చెప్పట్ల. అంటే విడిచిపెట్టేయడం అంటే పూర్తిగా విడిచిపెట్టడం కాదు. శరీర సంబంధమైనటువంటి కార్యకలాపాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులను అనుసరించి జీవించే విషయంలో వాడు కుమారుడే కావచ్చు, కూతురే కావచ్చు, లేక తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కానీ మీరు ఎవరైనప్పటికీ కూడాను వారితో ఏ మాత్రం కూడాను అన్య సంబంధమైనటువంటి ఆచారాలు పాలు పొందకుండా ఉండడమే నూతన సృష్టి యొక్క అనుభవం. ఈ విషయం మీరు గమనిస్తే గత 2-3 వారాల క్రితం చూసాం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో వారు గోడలు చేసుకొని వారు పండుగ జరుపుకుంటూ తాగుతూ తిరుగుతూ సంబరాలు చేసుకున్నటువంటి సమయంలో మోషే ఆ పలకలను ఎత్తివేసిన తర్వాత అక్కడ ఒక లోయ ఏర్పడగా కొందరు నశించిపోయారు. అయితే లేవీయులకు మోషే ఆజ్ఞాపించి దేవుడు అంటే, మీలో ప్రతి వాడు తన కత్తి తీసుకొని ఆ లోపలికి పెడుచు ప్రతి వారిని చంపుడి, సహోదరుడు గారు, కుమారుడు గారు, కుమార్తె గారు, ఎవరినైనా సరే చంపుడి అని లేవీయులకు ఆజ్ఞాపించినప్పుడు వారు కత్తి పట్టుకొని లోపలికి పెడుతూ ఎదురు వచ్చినటువంటి వారందరినీ సంహరించినట్టుగా వ్రాయడం. అంటే ఇక్కడ తండ్రి, కూతురు, కుమారుడు ఇవేవి కూడా నాకు లేవీయులు అంటే దేవుని సేవకు దేవుడు ఎన్నుకున్నటువంటి వంశానికి సంబంధించినటువంటి వారు. కాబట్టి మీరు ఇక్కడ ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించను. యేసుక్రీస్తు వారు కూడాను మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆయన లోపల ఉన్నప్పుడు బయట ఆయన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అత్తజనులు వాళ్ళందరూ బయట ఉన్నప్పుడు లోనికి ఒక అతను చెప్పాడు, ఇదిగో నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు అందరూ బయట ఉన్నారు అని చెప్పినప్పుడు ఇక్కడ యేసు ప్రభువు అన్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 4-8వ వచనంలో, ఎవడు నా తల్లి, ఎవడు నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు అని ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. కాబట్టి దీని అర్థం ఏమిటి ఏంటంటే, నువ్వు ఎవరి వారుగా ఉన్నప్పుడు పిలువబడ్డావో, ఎవరు నీ కొరకు మృతి చెందారో, నీ అతిశయం ఎవరై ఉండాలో ఈ వ్రాయబడినటువంటి మాటలో చూస్తాం. యేసుక్రీస్తు వారుగా ఉండటప్పుడు పిలువబడింది అనే మాట చూస్తాం. కాబట్టి యేసు క్రీస్తు క్రీస్తునందు ఉండడానికి మొట్టమొదటిగా వారికి ఇచ్చినటువంటి నామకరణం చూడండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం
కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం గమనించండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. ఇక్కడ మొదటిగా క్రీస్తు వారిగా ఉండటం పిలువబడింది. ఇక్కడ అంతియొక్క పట్టణంలో మొట్టమొదటిగా ఇక్కడ శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఈ నామకరణం ఎవరు చేశారంటే ఆ ప్రాంత ప్రజలే వీరికి ఆ నామకరణం చేశారు. ఇక్కడ ఈ అంతియొక్క పట్టణము ఆసియా ఐరోపా మధ్యలో ఉన్నటువంటి వ్యాపారానికి మంచి ప్రసిద్ధిగాంచిన స్థలం. ఈ అంతియొక్క పట్టణము వ్యాపారానికి మంచి ప్రసిద్ధి చెంది విలాసవంతమైనటువంటి జీవితానికి ఈ ప్రాంతము మూలముగా ఎంచబడింది. అయితే ఈ అంతియొక్క పట్టణంలోనే వీరు క్రైస్తవులుగా గుర్తించబడడానికి కారణం ఏమిటి అని అంటే, ఎస్తేరు గ్రంథంలో హామాను అహష్వేరోషుతో ఒక మాట చెప్పాడు. నీ దేశంలో ఒక జనాంగం ఉన్నారు, ఆ జనాంగం యొక్క క్రియలు కానీ పద్ధతులు కానీ నీ దేశంలో నివసించేటువంటి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నవి అని హామాను అహష్వేరోషుతో చెప్పాడు. అంటే అర్థమేంటి? నీ దేశంలో ఉన్నటువంటి ప్రజల విధులు, కట్టడలు, ఆచారాలు వైనటికంటే ఆ జనాంగం యొక్క పద్ధతులన్నీ వేరుగా ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైనటువంటి కార్యాలు కానీ ప్రవర్తన కానీ వారి యందు కనబడినటువంటి స్థితిని చూస్తాం. ఇక్కడ అంత్యోక్యలో మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడడానికి ఆ ప్రాంత ప్రజలు నడవడి కానివ్వండి, మాటలు కానివ్వండి, వారి పద్ధతులు కానివ్వండి, ఇక్కడ వాటన్నిటికీ కూడాను వీరు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే వారు ఒకవేళ తిని త్రాగడంలో కానీ లేక లోక సంబంధమైనటువంటి అనుభవించే విషయంలో కానీ వాటితో పాటు మీరు కలవనటువంటి పద్ధతులను చూస్తాం. అయితే మీరు ఎవరు అంటే క్రీస్తును వాక్యం బోధించేవారు. అంటే మీరు ఎవరంటే క్రీస్తును అందుకున్నవారు కనుక వీరిని క్రైస్తవులు అని చెప్పబడి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో మనుషులు ఎందుకు ప్రజలను దేవుని సంబంధాలను దూషిస్తారు అని అంటే, వారితో కలిసి ఆ దుర్వ్యాపారంలో పాలు పొందకుండా నిమిత్తమై ఏకీభవించినందున వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషింతురు అని రాయబడరు. వారు చేసేటువంటి పనులు చేస్తే వారితో కలిసిపోతారు. వారు చేసేటువంటి పనులు చేయక ప్రత్యేకంగా ఉన్నారు అనుకోండి, అలాంటి వారిని దూషిస్తారు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా ముందుగా నన్ను ద్వేషిస్తుందని మీరు గుర్తించండి అని చెప్పాడు. ఎందుకు లోకం మనల్ని ద్వేషిస్తుందంటే లోక సంబంధులు లోక సంబంధులను ప్రేమిస్తారు, లోక సంబంధులు దేవుని సంబంధులను ఏమాత్రం ఒప్పుకోరు, ప్రేమించారు. ఈ విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచయం చేసినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను అంగీకరించినటువంటి వారు, ఆయన సూచక క్రియలు అద్భుత క్రియలు చేసినటువంటి వారు అంగీకరించారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆయనను పరిసయ్యులు, సద్దూకాయులు వీరందరూ కూడా ద్వేషించినట్లుగా మేము వారి కాలం చూస్తాం. కాబట్టి అంత్యోక్యలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులనబడిని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనంలో నికోలాస్ అనేవారు అంత్యోక్య పట్టణస్థుడే. నికోలాసు ప్రభు పిలిచిన తర్వాత పరిచయంలో కొంతకాలం సాగిన తర్వాత ఇక్కడ వారు దుర్బోధ చేస్తూ దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఈ నికోలాయికు ప్రవర్తన చూస్తాం. ఈ విషయాన్ని స్మోనా సంఘం బెర్గేము సంఘానికి బోధిస్తూ నికోలాయిస్ బోధను నువ్వు వ్యతిరేకిస్తున్నావని నేను ఎరుగుదును అని చెప్పినట్టుగా చూస్తాం. ఈ అంత్యోక్య పట్టణ యొక్క ప్రజల యొక్క ప్రవర్తన దేవుడిని అంగీకరించి కూడాను దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినటువంటి ఈ నికోలాయిస్ బోధ కూడా నీవు ఖండించుతున్నావు అని నేను ఎరుగుదును అని ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. కాబట్టి ఈ నికోలాయిస్ అనేటువంటి బోధ దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నటువంటి బోధను దేవుడు
కార్యములు 6వ అధ్యాయంలో 5వ వచనం గమనిస్తే దుర్బోధ చేసినటువంటి దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారిని చూస్తాం. ఇక్కడ తర్వాత రాయబడినటువంటి మాట ఏమిటంటే అపోస్తలుడైన పౌలు అగ్రిప్ప ఎదుట సాక్ష్యం చెప్తూ అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో సాక్ష్యం ఇస్తూ దేవుని గురించినటువంటి కొన్ని మాటలు ఈ అగ్రిప్పకు చెబుతూ ఈ విషయాలు మీరు ఎరుగుదురని నాకు తెలుసు అని అంటాడు పౌలు. అంటే ఈ దేవుని మార్గంలో బోధించేటువంటి ఈ మాటల యొక్క విలువ మీకు తెలుసని నేను అనుకుంటున్నాను అని అన్నప్పుడు ఇక్కడ అగ్రిప్ప పలికిన మాట ఏంటంటే చూడండి, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 27, 28 వచనాలు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవును చేయజూచుచున్నావే. అంటే అర్థం ఏంటి? క్రైస్తవులు అని పిలువబడాలన్నా, క్రైస్తవుడుగా మారాలన్నా అంత సులభమైన పని కాదు. లోకంలో ప్రజలు ఏమంటారంటే బైబిల్ పట్టుకున్న ప్రతి వాడిని క్రైస్తవుడే అంటాడు. ఎందుకంటే బైబిల్ ఉంది కాబట్టి అది క్రైస్తవుడు అంటాడు. అయితే క్రైస్తవుడిగా మారడం అనేది అంత సులభం కాదు. యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడినటువంటి అనుభవం ఇక్కడ అంత సులభమైన పని కాదు. అది చాలా కష్టంతో కూడింది. ఇక్కడ అగ్రిప్ప రాజు పలికే మాటలోనే ఆ అర్థం ఉంది. ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అనే మాట చూస్తాం. క్రైస్తవుడు అనే మాట 2 పర్యాయాలు రాయబడి 3 పర్యాయాలు రాయబడి అపోస్తలుల కార్యం 11:26, తర్వాత అపోస్తలుల కార్యం 26, ఈ 27 వచనంలో, తర్వాత పేతురు పత్రికలో క్రైస్తవులైనందుకు ఎడల వాడి శ్రమ అనుభవించిన ఆ పిలుపుని బట్టే వారి మహిమ పరచబడెను. క్రైస్తవుడైన పదం 3 పర్యాయాలు రాయబడి ఉంది దైవ గ్రంథం. కాబట్టి కనుక ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నారే అంటే దీని అర్థం ఏంటంటే క్రైస్తవుడు అవడం అనేది అంత తేలికైనటువంటి పద్ధతి కాదు. అది బహుశ్రమతో కూడినటువంటి అనుభవం. నిరంతరం దేవుడి కొరకు ఈ లోకం నుండి వచ్చేటువంటి ఈ పద్ధతులు కానీ, క్రియలు కానీ, ప్రజల యొక్క సూటిపోటి మాటలు కానీ ఇవన్నీ కూడాను తట్టుకొని నిలబడేటువంటి అనుభవం ఇక్కడ ఎవరికి ఉంటుందని అంటే క్రీస్తు కొరకు జీవించేటువంటి వారు మాత్రమే కలిగి ఉన్నట్టుగా చూస్తాం. ఈ విషయమై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనాల్లో పౌలుకు జీవితంలో కలిగినటువంటి శ్రమానుభవమును వివరిస్తూ ఆఖరికి చెప్పినటువంటి మాట, ఇంకును చెప్పు 1 తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తింటిని అని ఆరంభించి గోడల్లోనూ, అరణ్యంలోనూ, నదుల్లోనూ, దిగంబరత్వంతోనూ, ఆకలి దప్పులతోనూ, ఇవన్నీ కాపటే సహోదరుల వల్ల శ్రమలలోనూ అని ఇవన్నీ చెబుతూ వచ్చి ఇంకును చెప్పవలసిన అనేకములు ఉన్నవి, ఇవియుగాక సర్వములో కూర్చున్నటువంటి భారం నాకు దినదినము కలుగుతున్నది. అంటే క్రీస్తు వారిగా ఉండటకు పిలువబడినటువంటి వారి జీవితం ఎవరి కొరకైనదిగా ఉంటుందంటే ఒక్క క్రీస్తు కొరకే వారి జీవితం సమర్పించబడినటువంటి అనుభవంగా చూస్తాం. అందుకే పౌలు రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఇట్టి సేవ మీకు యుక్తమైనది, సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యము బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను అని రోమా సంఘానికి తెలియపరిచినట్టుగా చూస్తాం. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అంటే అర్థం ఏంటంటే బ్రతికుండగానే ఒక పశువు దేవుడి కొరకు ఎట్లాగా యాగమైపోతుందో దహన బలి చేయడం లేదా, నువ్వు బ్రతికుండగానే దేవుడి కొరకు అట్లా యాగమైపోవడమే క్రీస్తు కొరకు జీవించేటువంటి జీవితం. ఇక్కడ రాయబడ్డ ఎంత తేలిగ్గా నన్ను క్రైస్తవులు చేయ చూచుచున్నావే అని అగ్రిప్ప పలకడంలో అర్థం ఏంటంటే క్రైస్తవుడిగా అవడం అనేది అంత తేలికైనటువంటి పద్ధతి కాదు. ఈ క్రైస్తవుడిగా ఉన్నవాడు ఏ రీతిగా ఉండాలి అని పౌలు ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 17వ వచనంలో, ఇక మీద మీరు అన్యజనుల వలె ప్రవర్తించకూడదని మీకు ఆజ్ఞాపించుచున్నాను అని ఎఫెసీ
వల్ల తన జీవులను వేరుపరచబడి తమ మనసులో కలిగిన సమస్త వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు. ఇక్కడ లోక సంబంధమైన పద్ధతులు, ఒకవేళ ఒక ద్వారం దగ్గర తీసుకున్నాం, లేక ఇంట్లో జరిగేటువంటి ఒక కార్యం దగ్గర తీసుకున్నాం, లేకపోతే ఒక వ్యక్తి మరణించినటువంటి ఆ సమయంలో మనుషులు అనుసరించేటువంటి పద్ధతులు మీరు ఒకసారి గమనిస్తే వారు అనుసరించేది సంవత్సరం కూడా వ్యర్థమే. ఇటీవల ఒక మాట చదివాను, మా అబ్బాయి పంచలేస్తున్నారు, మాకు మీటింగ్ పెట్టమని అడిగారు. అంటే అన్ని ఏం చేస్తారు, తమ మనసున కలిగిన సమస్త వేదనను అనుసరించి నడుస్తారు. నా అబ్బాయి గుడి పెట్టడం కానీ, లేక మా అబ్బాయికి గోళీలు ఎత్తున్నారు, మా అబ్బాయికి లుంగీలు ఎత్తున్నారు, ఇలా ఇవన్నీ కూడా అన్య సంబంధమైనటువంటి ఆచారాలు. అయితే క్రైస్తవుడుగా ఉండడానికి పిలువబడినవాడు వీటన్నిటిని చేయకుండా ఉంటున్నాడా అని అంటే అసలు ముందు ఉండేది వీడియో ఉంటాడు. అక్కడ ఆదివారం మా ఇంట్లో కార్యక్రమం ఉన్నది అని తన సొంత రక్తసంతులుగా వచ్చాడు, ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఒక మాట చెప్పాడు అనుకోండి, దేవుడి సన్నిధిలో ఏం లేదు, ఆరాధన లేదు, గేరాలి, మొత్తం మానేస్తాడు. ఎక్కడ ఉంటాడంటే ముందు అక్కడే ఉంటాడు. అంటే క్రీస్తు వారిగా ఉండటం పిలువబడినటువంటి వాడు ఇక్కడ చెప్పేటువంటి మాట పౌలు, నేను శరీరంగా ఎవరిని కూడా ఎరుగను అని పౌలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత, అంగీకరించక ముందు పౌలు సౌలుగా ఉన్నప్పుడు చేసినటువంటి పనికి, పౌలుగా మారినప్పుడు చేసినటువంటి పని ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే పౌలు చేసేటువంటి పనులను చూసి ప్రజలే ఆశ్చర్యపడినట్టుగా రాయబడరు. ప్రభు సంఘాన్ని హింసించిన వాడు ఎక్కడే కాడా ప్రభు గురించి ప్రకటించేటప్పుడు ఇక్కడ చూసినటువంటి ప్రజలే ఆశ్చర్యపడినట్టుగా రాయబడరు. కాబట్టి నేను మొదటిగా క్రీస్తు వారుగా ఉండటం పిలువబడినటువంటి వారు. ఇక్కడ అంత్యములో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఇక్కడ గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. 10వ వచనం చూడండి. అధ్యాయం 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమోనని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. మీరు సంవత్సరములను, కాలములను, దిన సంవత్సరములను ఆచరించుచున్నారు. క్రీస్తు స్వారూప్యము మీద ఏర్పడ వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే ఒకసారి ఆత్మ ద్వారా వారిని కనినటువంటి పౌలు క్రీస్తు స్వారూప్యంలోకి వాళ్ళు రాలేనటువంటి స్థితిలో ఉంటుండగా తిరిగి మరలా అదే వేదన పౌలుకు కలుగుతున్నట్టుగా చూస్తాం. అంటే బిడ్డను కనేటప్పుడు ఒక తల్లి ఎంత వేదన పడుతుందో, ఒక ఆత్మను రక్షించేటప్పుడు ఆ పౌలు కూడా అదే వేదన పడ్డాడు. తిరిగి మరలా అదే వేదనను పౌలు అనుభవించడంలో ఇక్కడ వారు తిరిగి జన్మించారే కానీ ఇక్కడ వారు చేసేటువంటి కార్యాలు మీరు గలతీ పత్రిక అంతా చదువుతూ వస్తే వారు ఉన్నటువంటి బలహీనతలను ఈ పత్రికలో పౌలు వెల్లడి చేసినట్టుగా చెప్తాం. చూడండి, మొదటి అధ్యాయం చూడండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అంటే క్రీస్తు వారిగా ఉంటాం పిలవబడ్డారు. క్రీస్తు వారిగా ఉంటాం పిలవబడ్డటువంటి వీళ్ళు ఇక్కడ ప్రజలు చెప్పినటువంటి మాయ మాటలకు, ప్రజలు చెప్పేటువంటి పద్ధతులకు లోనైనటువంటి పోయినటువంటి వారై ఇక్కడ దేవుని తట్టు నుండి వారు భిన్నమైనటువంటి స్థితిలో తొలగిపోయినట్టుగా చూస్తాం. అపొస్తలుల కార్యంలో పౌలు చెప్పినటువంటి మాట, అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో నుండి బయలు వెళ్ళని నేను ఎరుగుదును, వారు అందరం కనికరింపరు, వంకర మాటలు చెబుతూ అవివేకులైనటువంటి స్త్రీల ఇండ్లలో చొచ్చి వారు వంకర మాటలు పలుకుతూ తమ వెంట ఈడ్చుకొని వెళ్ళుదురు అని రాయబడ్డారు. ఇక్కడ మీరు ఎంత త్వరగా క్రీస్తుని విడిచి
భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతుండగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది ఏమంటే మీకు క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. కాబట్టి క్రీస్తు వారిగా ఉండటకు పిలువబడినటువంటి వాడు క్రీస్తు తమ కొరకు చనిపోయాడు అనే విషయాన్ని మర్చిపోయినటువంటి వాడు, క్రీస్తు నుండి తొలగిపోయినటువంటి వాడు. ఒక వ్యక్తి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి నువ్వు జీవించినటువంటి జీవిత దినాలన్నీ కూడా అతను ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. అతను మర్చిపోకుండా నా కొరకు చనిపోయినటువంటి వ్యక్తి అని ఆ యొక్క ప్రాధాన్యత ఇచ్చేటువంటి అనుభవం నిలిచి ఉండేదే ఇక్కడ పౌలు చెప్పేటువంటి మాట. తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించటకు నిశ్చయించుకుంటున్నాము. ఇక మీదట జీవించేవారు తమ కొరకు కాక అని మాటలు. విధంగా క్రీస్తు వారిగా ఉండటకు మొట్టమొదటిగా పిలువబడి వాడు అంత్యోక్యలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడింది. అంటే క్రీస్తు వారిగా ఉండటకు పిలువబడి వారికి ఒక పేరు సమాజం ఇచ్చినటువంటి పేరు ఏంటంటే మీరు క్రైస్తవులు అనే మాటలు నామకరణం చేసినట్టుగా. ఇక్కడ ఈ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు లోక సంబంధమైన క్రైస్తవులు ఉన్నారు, వాక్య సంబంధమైన క్రైస్తవులు లోకంలో ఉన్నట్టుగా జరుగుతాం. పేరుకు మాత్రమే క్రైస్తవులు, వారి జీవితం, వారి మాటలు, వారి క్రియలు అన్యజనుల కంటే భయంకరంగా ఉన్నటువంటి ప్రజలను చూస్తాం. ఈ తరముల వారిని బట్టి చూడగా యేసుప్రభు వారు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ తరమును బట్టి చూడగా వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులే యుక్తిపరులై ఉన్నారు అని రాయబడ్డారు. అంటే అర్థం ఏంటంటే పేరుకు మాత్రమే వెలుగు సంబంధులు, ఇక్కడ వారి క్రియలన్నీ కూడా చీకటిలో ఉండేవారు చేసే క్రియలన్నిటికంటే భయంకరంగా చేసేటువంటి ప్రజలు ఈ వాక్య భాగంలో ఉన్నట్టుగా చూస్తాం. మీరు గమనిస్తే తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడదు. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, వారు దేవుని ఎరుగుమని చెప్పుకుందరు కానీ ప్రతి సత్కార్యానికి భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టున్నారు. దేవుడు ఎరుగుదు, మాకు దేవుడు తెలుసు, మేము దేవుడు ఎందున్నాం అని చెప్తారు. అయితే వారి క్రియలు ప్రతి సత్కార్యానికి భ్రష్టులు అని రాయబడతారు. అంటే మంచి కార్యం చేయడానికి వాడు భ్రష్టుడు అని ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా చెప్తాం. మేము దేవుడు ఎరుగుదు అని చెప్పుకోదురు కానీ వారు ప్రతి సత్కార్యానికి భ్రష్టులు ఉండి తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టున్నారు. అంటే దేవుడి ప్రజలు దేవుని ఎరగనటువంటి వారికి సమాధానము మార్గం చూపేవారుగా ఉండాలి. దేవుడు వాక్యంలో చెప్పని మాట, దీపం వెలిగించి మంచు క్రింద కొంచెం కింద పెట్టగానే వెలిగించి దీపస్తంభం మీదనే దాన్ని పెడతారు, నలుగురు వెలుగు చూపేటట్టుగానే పెడతారు. అయితే మీరు ఇక్కడ వెలిగించబడినటువంటి వ్యక్తి అన్యజనులకే ప్రశ్నార్థకంగా ఉంటే యేసుక్రీస్తు గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనం, యేసుక్రీస్తు గ్రంథం 19వ అధ్యాయం 36వ అధ్యాయం 19వ వచనం, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశంలోకి చెదిరిపోయి వారు తాము వెళ్ళిన స్థలంలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకు ఇశ్రాయేలు ప్రజలు కారణమైంది. వారి చెడు ప్రవర్తనను బట్టి చెడు క్రియలను బట్టి దేవుడు వారిని శిక్షించాడు. వారిని శిక్షించి ఆయా దేశాలకు వారు చెదిరిపోయేలాగా దేవుడు చేశాడు. ఆ దేశాలకు చెదిరిపోయిన వారు అన్యజనుల యొద్ద చేరినప్పుడు కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యజనులు అంటున్నారు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని వారు ప్రశ్నిస్తున్నట్టుగా చెప్తారు. అంటే అర్థం ఏంటంటే నేను దేవుని సంబంధిని, నేను క్రీస్తు వాడను అని చెప్పుకున్నటువంటి వాడు క్రీస్తు వాడైనప్పుడు క్రీస్తు ఈ లోకంలో ఉండగా ఏమైతే చేశాడో ఆయన పిలిచి ఆయన అందున్న వారు కూడా అదే క్రియలు చేస్తారు. తెలుసుకోమన్నాడు, తండ్రి ఏ క్రియలు చేయడం కుమారుడు చూసును, కుమారుడు కూడా తండ్రి చేసే క్రియలే
చేస్తాడు అని పరిచయులకు శాస్త్రులకు ప్రభు బోధించినట్టుగా రాయబడింది. అయితే ఇక్కడ వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు నా నామమునకు దూషణ కలుగుటకు కారణమైంది. అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా దేవుని సంబంధుల కంటే అన్యజనులే మంచి సాక్ష్యం కలిగినటువంటి ప్రజలను దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా శిష్యులు అంత్యోక్య పట్టణంలో క్రైస్తవులు అనబడి, నువ్వు క్రీస్తు వారిగా ఉంటకు పిలువబడినటువంటి నీవు క్రీస్తు వారిగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు నీ కొరకు మృతి పొందిన ఆ అనుభవం, నువ్వు ఆయన కొరకు జీవించే జీవితంలో ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకునేటువంటి అనుభవం, దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి అనుభవం, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అనుభవం ఆయన కొరకు జీవించేటువంటి జీవితంలో ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. రెండవదిగా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉంటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. లేదా రెండవది గమనిస్తే, అవిశ్వాసి అయిన భర్త, విశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన భర్త, అవిశ్వాసి అయిన భార్య. ఇప్పుడు ఒకరి ప్రవర్తనను బట్టి ఒకడు రాబడతాడు అని రాయబడదు. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి రాబట్టవచ్చును అని రాయబడదు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి రాబట్టవచ్చును అని రాయబడదు. ఇప్పుడు ఈ ఇరువురు మధ్య ఉన్నటువంటి ఆ అనుభవం ఎలాంటిదంటే, సమాధానంగా ఉండటకే దేవుడు మనలను పిలిచినట్టుగా చూస్తాం. యేసు ప్రభువు వారు ఈ లోకంలో జీవించినటువంటి 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాల పరిచయంలో 30 సంవత్సరాల వరకు యేసు ప్రభువు వారిని ఎవరు తగిలించలేదు, ఆయన ఎవరు చూడలేదు కూడా. అయితే 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభువు వారికి ఎదురైనటువంటి సంఘటనలు, దూషించేటువంటి సందర్భాలు, చంపడానికి ఆలోచన చేసేటువంటి ఆ విధానాలు, ఇవన్నీ కూడా పరిచయం చేయడం ఆరంభించబడినప్పుడు మాత్రమే ఆయన జీవితంలో ఆరంభమైనట్లుగా చూస్తాం. ఆ జీవించినటువంటి 33 సంవత్సరాల కాలంలో ఇక్కడ యేసు ప్రభు ఎవరితో కూడా విరోధంగా ఉన్నటువంటి అనుభవం ప్రభులో లేనటువంటి స్థితిని చూస్తాం. అందరిలో యేసు ప్రభు వారు విరోధంగా అయితే అవ్వచ్చు, కానీ యేసు ప్రభు వారు ఎవరిని కూడా ఆయన అసమాధానకరమైనటువంటి స్థితిలో చూడలేదు. అందరితో కూడా ప్రభు సమాధానంగానే ఉన్నాడు. ఆఖరకు గెత్సేమనే తోటలో ఆయనను అప్పగించడానికి వస్తున్నటువంటి ఇస్కరియోతు యూదాను చూసినటువంటి ప్రభు, చెలికాడా నీవు చేయవలసినది చెయ్యి అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. అది ఏమిటంటే, సమాధానముగా ఉండటకే మీరు పిలువబడితిరి. అంటే సమాధానకరమైనటువంటి స్థితి దేవుడు తన సంఘంలో స్థాపించినటువంటి అనుభవాన్ని చూస్తాం. ఈ విషయమై అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ హెబ్రీ సంఘాన్ని హెచ్చరించిన సందర్భాన్ని చూస్తాం. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడరు. ఇక్కడ అందరితో సమాధానము కలిగి యుండుడి, ప్రయత్నించుడి అని రాయబడినట్టుగా చెప్తారు. అందరితో సమాధానంగా ఉండేటువంటి ఆ ప్రయత్నంలో ఒకవేళ ఎక్కవాడు ఏం చేసినప్పటికీ కూడా మన వైపు నుండి సమాధానకరమైనటువంటి స్థితి, అంటే సమాధానకరమైన స్థితి ఉన్నది కదా అని దేవుని కార్యాలకు వ్యతిరేకంగా చేసినటువంటి సమయంలో యేసు ప్రభువు వారు ఏమాత్రం
మీరు దొంగలకుగా చేసిరి అని కోప్పడి అందరినీ బయటకు పంపేసినట్టుగా చూస్తాం. అంటే ఇక్కడ వాళ్ళతో సమాధానంగా లేడనేది కాదు, ఇక్కడ సమాధానం కనబడినటువంటి స్థితిలో ఉన్నాడు కనుకనే దేవుడి పరిచయకు ఆటంకం చేసినటువంటి వారిని ఆయన మందిరంలో నుండి బయటకు పంపేసినట్టుగా దేవుడు వాక్యభాగంలో చూస్తాం. శక్యమైతే అందరితో సమాధానం కలిగి ఉంది. శక్యమైతే అనే మాట ఎందుకు చెప్పబడింది అని అంటే, అందరితో సమాధానం ఎట్లా కలుగుతున్నది, మనం ఎట్లా సమాధానం కలిగి ఉంటాం. మనం ప్రార్థన చేస్తాం అప్పుడప్పుడు సమాధానం దయచేయి, సమాధానం దయచేయి. సమాధానం ఎక్కడ నుండి వస్తుంది నీకు? సమాధానం నీకు రావాలి అని అంటే నువ్వు చేయవలసినటువంటి పని చేయకుండా నీకు సమాధానం ఎక్కడ నుండి వస్తుంది? నువ్వు ఆయనతో సమాధానం కలిగి ఉన్నారంటే యోగ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోగ గ్రంథం 22వ అధ్యాయం, యోగ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, ఆరాధన నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేయకుండా నీకు సమాధానం ఎక్కడ వస్తుంది? ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుతున్నది. ఆయనతో సహవాసం చేసేటువంటి అను ఏమిటి మనుషులు జీవితంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వెలుగులో ప్రకారం మనము ఆ వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం కలవారమయ్యుందుము, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం. ఆయన వెలుగులో ఉన్నాడు, నువ్వే చీకట్లో ఉన్నావు. చీకట్లో ఉన్నటువంటి నీవు వెలుగులో ఉన్న సహవాసం ఎట్లా చేస్తావు? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో ఉన్నాడు, వెలుగు చీకటితో ఏమి పొత్తు, సాతానుకు దేవుడితో ఏమి పొత్తు, విశ్వాసకి అవిశ్వాసకు పాలెక్కడిది, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, విగ్రహంతో ఏమి పొందిక అని పౌలు చెప్పినట్టుగా చూస్తాం. కాబట్టి అందరితో సమాధానం, శక్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండి, నీకు సమాధానం కావాలంటే ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. నువ్వు ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన వెలుగుల ప్రకారం నీవు కూడా నా వెలుగులోనే రావాలి. ఆ వెలుగులో వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి బలహీనత అంతా కూడాను దేవుడు వాక్యం ద్వారా నీకు ప్రత్యక్షంగా మరుస్తాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాల్లో దుష్క్రియలు చేయవాడు వెలుగులోకి రాడు, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుతున్నట్టు వెలుగులోకి రాడు అని రాయబడు. అయితే వెలుగు సంబంధమైనటువంటి వాడు తన క్రియలు దుష్క్రియలు కనబడినట్టు వెలుగులోకి వస్తాడు. కీర్తన 90లో మోషే అన్నాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. ఈ రహస్య పాపములు కనబడాలి అని అంటే ఆయన వెలుగులో ఉన్నప్పుడు నువ్వు ఆ వెలుగులోకి వస్తే నీలో ఉన్నటువంటి నీకు కనబడదు. ఆ వెలుగులోకి రాకుండా నువ్వు చీకటిలో ఉంటే ఆ చీకటి కళ్ళ గుడ్డితనం కలుగజేస్తుంది. కాబట్టి నువ్వు కూడా ఆ చీకటిలోనే ఉండిపోతావు. అంటే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నాడు, నా ఎల్లగా నా దేహంలో ఏ మంచి నివసిస్తా నేను ఎరుగును. తర్వాత కొరింథీయులకు రాస్తున్నాడు, నా యందు అనగా నాకు ఏ దోషము కానరాదు అని అన్నాడు. నీకు నువ్వు చూసుకుంటే నువ్వు లేదా కాకి వల్ల కాకి బుద్దే, ఆ కాకి నల్లగా ఉన్న సంఖ్య బయటకు తెలుసు. కాబట్టి ఇక్కడ అందరితో శక్తివంత సమాధానం కలిగి ఉండి, నీకు సమాధానం కావాలి అని అంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన వెలుగులో ప్రకారం నువ్వు కూడా నా వెలుగులోనికి వచ్చినప్పుడు ఆ వెలుగులో నీలో ఉన్నటువంటి బలహీనత నీకు తెలిసినప్పుడు ఆ బలహీనత విడిచిపెట్టినప్పుడు ఆయనతో సహవాసం కలిగి అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఈ వెలుగు లేకుండా చీకటి ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23. ఎవడైనను వాక్యము విడివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొనిన మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి
ఎట్టువాడు వెంటనే మరిచిపోతాడు. అద్దంలో చూసుకున్నంత వరకే మన ప్రతిబింబం, మన అవతారం, మన ముఖం మీద ఏముండదో అద్దంలో ఉన్నంత వరకే కనబడుతుంది. వాక్యం చెప్పేటప్పుడే మనలో ఉన్నటువంటి బలహీనతనేవో కనబడతాయి. లేదా ఈ వాక్యం చెప్పకుండా మందిరం దాటి వెళ్ళిపోతే లేదా వాక్యానికి మనకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. వాక్యం ఉన్నంత వరకు మన మనసులో ఉన్నటువంటి ఆ ఆత్మ ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా మనం ఇట్లా ఉండాలి, వాక్య ప్రకారం ఉండాలి అని విన్నంత వరకే. ఈ విన్న తర్వాత బయట వెళ్ళిపోయిన తర్వాత లేదా ఈ విన్నదంతా కూడా మనం లోపల వెళ్ళిపోయి మొత్తం వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. అద్దంలో నిల్చున్నంత వరకే వారి సాధువుకు చూస్తాడు. ఆ అద్దం నుండి బయటకు వెళ్ళిపోతే లేదా తాను ఎట్టువాడు వెంటనే మర్చిపోతాడు. అంటే తన నిజ స్వభావం వారిలోకి వచ్చేది వాడు అట్లాగే వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ రాయబడిన మాట 24 అదే 25. అయితే స్వాతంత్ర్యం నుంచి సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరుచువాడు రాక క్రియ చేయవాడు ఉండి తన క్రియలో ధన్యుడగును. స్వాతంత్ర్యం నుంచి నియమంలో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడు అంటే వాక్యం విని ఆ విన్నదానిలో నిలిచేవాడెవడు వాడే క్రియ చేసే దానిలో ధన్యుడిగా ఎంచబడుతున్నట్లుగా ఈ వాక్య ఆధారంలో. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు వారిగా ఉండటకు పిలువబడినటువంటి వ్యక్తి ఇక్కడ సమాధానం కలిగి ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తాం. సమాధానంగా ఉండటకు ఆయన మనలను పిలిచెను అనే మాట ఈ వాక్య ఆధారంలో చూస్తాం. అయితే మీరు ఆయన శక్తిమైన అందరితో సమాధానంగా ఉండి అందరితో సమాధానం కలిగి ఉండాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఆ వెలుగులోనే నడిచినటువంటి అనుభవం ఉండాలి. చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 8-9 వచనాలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉండి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. ఇక్కడ చూడండి, పూర్వము మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం ఏంటంటే మంచితనము, 2 నీతి, 3 సత్యం వాటిలో కనబడుతున్నది. మనుషుని యొక్క మంచితనం వ్యక్తపరచబడే సందర్భాలు, నీతిని అనుసరించేటువంటి జీవితం, సత్యము పలికేటువంటి మాటలు. ఇక్కడ ఈ 3 కూడాను వెలుగు సంబంధంలో ఉన్నటువంటి స్థితిని చూస్తాం. ఆయనతో సహవాసం చేసేటువంటి వాడు, దేవుడి పర్వతం మీద నివసించేవాడు కూడాను ఇదే ఆధ్యాత్మికత కలిగి ఉంటేనే దేవుడి సన్నిధిలోకి వెళ్తాడు. కీర్తన 15లో దావీదు దేవుడు అడిగాడు, ప్రభువా నీ పరిశుద్ధి గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ప్రశ్నించినప్పుడు దేవుడు చెప్పిన జవాబు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయ పూర్వకంగా నిజము పలుకువాడే, అట్టివాడు నాలుకతో. మన నాలుగు తీసిన పని ఏంటంటే నాలుగు తెలిస్తే అబద్ధమే, అంత జీవితం అంతా అబద్ధమే. జరిగే పనులు ఒకటి, బయట చెప్పే మాటలు ఒకటి, వాస్తవంలో ఉన్నట్లు ఒకటి, బయట ప్రజలకు చెప్పే మాటలు ఒకటి. అంటే జనాల శ్రమకు పొందడానికి కొందరు ఏం చేస్తారంటే, అయ్యో ఎంత శ్రమ అనుభవిస్తున్నాడా పాపైనా, ఇంత శ్రమ పాలైపోయాడా అని చెప్పడానికి లేని మాటలు అన్ని కల్పించుకొని చెప్పే ప్రజలు చూస్తాం. జనాల శ్రమకు పడతారు. అది రాయడం మాట ఏంటంటే యథార్థముగా పలుకువాడు, అట్టివాడు కొండెములు ఆడడు, తన చెలికానికి కీడు చేయడు. అయితే మనుషులు కలిగి ఉండే అనుభవాలు ఎలాంటివి అంటే, మనం చిన్న సంఘటన జరిగింది. ఒక ప్రాంతంలో ఒక నలుగురు వెళ్ళి ఒక అధికారి దగ్గర కూర్చున్నాం. ఇక్కడ కూర్చుంటే ఒక అతను తగ్గిపోయి వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. ఇక్కడ అక్కడ రాసే దాంట్లో వచ్చేటప్పటికి ఈ లేకపోయేటప్పటికి బయటకు వెళ్ళి మరి ఆయన తీసుకొచ్చి ఇదిగో ఏ మూడో ఉన్నాడని చెప్పి రాసే పేరు రాయించాడు. మరి ఇద్దరు కలిసే ఉన్నారు. అంటే చెలికానికి కీడు చేయడు అంటే అర్థం ఏంటంటే 26 గ్రంథం 9వ అధ్యాయంలో
ప్రతి సహోదరుని నమ్మకుడి, ప్రతి సహోదరుడు తన కొంప ఉంచును అని రాయబడ్డాడు. తంత్రగొట్టై ఉన్నాడు అని రాయబడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నివసించేటువంటి ఆధిక్యత, యథార్థమైనటువంటి ప్రవర్తన, సత్యాన్ని అనుసరించి హృదయపూర్వకంగా నిజం కలిగినటువంటి అనుభవమే ఇక్కడ ఎఫెసీ పత్రిక కూడా చెప్పని మాట్లాడుతాం. పూర్వము మీరు చీకటి అయ్యుండి ఇప్పుడు వెలుగు ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు స్థలము మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. కాబట్టి సమాధానకరమైనటువంటి స్థితి ఒక మనుషుడు కలిగి ఉండాలి అని అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఆ వెలుగులో నడవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి నన్ను వెంబడించును అని ప్రభు చెప్పినట్టుగా నేను వార్తకాలంలో చూస్తాను. కాబట్టి వెలుగై ఉన్నటువంటి ప్రభుని విడిచిపెట్టి ఇంకా చీకటిలో ఉన్నటువంటి జీవిత అనుభవాలు ఎలా ఉన్నవి అని అంటే అసమాధానకరమైనటువంటి స్థితి ప్రజలు కలిగి ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఆ తర్వాత చూస్తాం చూడండి, రెండవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేని గురించి చింతపడదు కానీ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపములను దేవుడికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుడి సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండదు. అంటే దేవుడి గురించి చింతపడేటువంటి అనుభవం కలిగి ఉండకుండా దేవుడికి అప్పగించినప్పుడు ఇలా దేవుడు చెప్పేటువంటి ఆలోచనను అనుసరించి జీవించాలి. కీర్తన 32:8 ప్రకారం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన, నీ పెదవులు నడవలసిన మార్గంలో నేను నీకు బోధించదను. కాబట్టి ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే నేను నీకు బోధించదను, అప్పుడు సమస్త జ్ఞానం అర్పించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులను కావలి ఉండును. అంటే అర్థం ఏంటంటే రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 7లో నిబ్బరమైన బుద్ధి గలవారై వెనకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది ఎవరి గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదుమని ఎదుగుచూ తిరుగుతున్నాడు. 8వ వచనంలో అన్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని గురించి చింతించగా ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుడికి తెలియవచ్చినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానం అందించిన దేవుడి సమాధానం మన హృదయాలకు తలంపులకు కావలి ఉండినటువంటి అనుభవం ఈ వాక్య భావం చూస్తాం. తర్వాత వాక్యం చూస్తాం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుతున్నారు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుతున్నారు. ఇక్కడ సమాధాన పరచువారు అనే మాట ఏం తెలియబడుతుందంటే ఏ మాత్రం కూడా వివాదం కోరినటువంటి వారు. అయితే సమాధానం పడే విషయమై ఇక్కడ ఎదటి వ్యక్తి ఉన్నటువంటి మనసు మనకున్నంత మాత్రాన ఎదటి వ్యక్తి కలిగి ఉన్నటువంటి మనసు లేకపోతే ఏమాత్రం కూడా సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. అంటే సమాధాన పరచక వివాదాలు ఏర్పెట్టిన వారు అందరూ దేనికి సంబంధించిన వారు అని అంటే ఇక చూడండి, పేతురు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షముగా మేము బ్రతిమాలుచున్నాము. ఎంతవరకు బ్రతిమలాడతాడు? ఆయన ఉన్నంత వరకు బ్రతిమలాడతాడు. అయితే సమాధానం పడేది ఎవరుందంటే ఆ సమాధానం పడే వారిలో ఉంటుంది. నేను సమాధానం పడవాలా అక్కర్లేదా? క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఈ బ్రతిమాలేటువంటి అనుభవం మీరు వారు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారు అని అంటే ఆ మనుషులు అక్కడ ఉన్నంత వరకే, ఆ తర్వాత ఆ చెప్పిన కూడా మొత్తం మర్చిపోతారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు మన సమాధానంగా ఉండటప్పుడు పిలువబడ్డారు. భర్త భార్య సమాధానంగా ఉండటప్పుడు పిలువబడ్డారు. ఓ భార్య నీ భర్త రక్షించబడిలో ఏదో నీకేం తెలియదు, ఓ భర్త నీ భార్య రక్షించబడిలో ఏదో నీకేం తెలియదు. మనం సమాధానంగా ఉండటప్పుడు పిలువబడ్డాము. పేరుకు మందిరానికి వస్తాం, అయితే మన కుటుంబ
అంటే ఇరువుల మధ్య సమాధానం ఎక్కడ వస్తుంది? ఇరువుల మధ్య సమాధానం ఉండాలి అని అంటే వారు ఇరువురు ఎక్కడ ఉన్నారంటే దేవుని యందు ఉంటారు. దేవుడితో సమాధానం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వారో వెలుగులో ఉన్నప్పుడు మాత్రమే వారి ఇరువుల మధ్య సమాధానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ క్రీస్తు వారిగా ఉండేటువంటి వారు సమాధానముగా ఉండటము పిలువబడినటువంటి వారు. కాబట్టి ఇక్కడ మీరు క్రీస్తు వారుగా ఉండటము పిలువబడినటువంటి వారు. కాబట్టి మనం పిలిచినటువంటి దేవుడు మొదటిగా క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? మొట్టమొదటి అంత్యంలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. క్రైస్తవులకు ఉన్నటువంటి ఆధిక్యత, క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రవర్తన, క్రైస్తవులు చేసేటువంటి క్రియలు ఎలా ఉంటున్నాయంటే ప్రజలందరికీ ప్రత్యేకంగా ఉంటాయి. వారి విధుల కంటే మీరు ప్రత్యేకంగా ఉన్నటువంటి అనుభవం. ఇప్పుడు ఇక్కడ రెండవది చెప్పమాట, దేవుడు మిమ్మల్ని సమాధానంగా ఉండటప్పుడు నిలువబడినావు. సమాధానకరమైన స్థితి మన జీవితంలో కలిగి ఉండాలి అంటే నిరంతరము వెలుగులో జీవించేటువంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు సమాధానకరమైన స్థితి కలిగి ఉన్నట్టుగా యేసు ప్రభువారు ఆ వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులోనే నడిచాడు. కాబట్టి ఎవరితో కూడా ఆయన వైరం లేనటువంటి స్థితిని కలిగి ఉన్నట్టుగా చూస్తాం. యేసు ప్రభుతో అందరూ విరోధం కలిగి ఉన్నవాడే, నమ్మిన వారు తప్ప అందరూ కూడా విరోధం కలిగి ఉన్నవాడు. అయితే ఆయన మాత్రం అందరితో సమాధానంగా ఉన్నట్టుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ మనకు సమాధానకరమైనటువంటి స్థితి కలిగి ఉండాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం ఆ వెలుగులో నడిచినప్పుడు అన్యోన్య సహవాసం ఉంటుంది. ఈ వెలుగు ఫలము మంచితనము, నీతి, సత్యము అందులో కనబడుతున్నది. దేవుడు ఆ రీతిగా సిద్ధపడుతారు. మా తండ్రి పరిశుద్ధమైన దేవా, వెనకటి గొప్ప నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘంలో సంఘంగా మీ బదులు సమీపిస్తున్నాడు. తండ్రి క్రీస్తు వారిగా మీరు పిలువబడి అంటే లేఖనం ప్రభావం దాని క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉన్నవారు తర్వాత తండ్రి దాని మమ్మల్ని సమాధానకరమైన స్థితిలో ఉన్నాడు. దాని పిలువబడిగా సమాధానకరమైన స్థితి కలిగి ఉన్నాడు. మీరు ఎక్కువ సిద్ధపరుచుకుంటున్నారు. ఆయన వెల్లడి చేసినటువంటి వాక్యములు సాత్వికమైన మనసు అంగీకరించినట్టు మీరే సిద్ధపరిచి మీద మనం మైపరచుకోవడమని సంవత్సరం మీకు ప్రార్థిస్తూ మా ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో వారు స్మరిస్తూ అందుకంతా వేడుకుంటున్నాము తండ్రి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావం పొందితిని. ప్రభు యేసు తన అప్పగించబడిన ఆత్మ ఒక రోజు పట్టుకొని ప్రజల కాసుపడి దాన్ని తెలిసి ఇది మీ కొరకైన నా శరీరము అని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు. ప్రభు శరీరాన్ని శాస్త్రిస్తున్నారు అంటే నేను దేవడుతుండగా మీ కుడి హక్కును తనకు పైగా చూపించండి. అక్కడ మీరు దేవడుతుంది మీ పాల్గొనవలసిగా గౌరవపడమని
ప్రకారం దాని పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర రక్తం కొత్తని బదనం విద్యలు సాగున ప్రభుత్వాన్ని ప్రచురించారు. 2 పాత్రల వారు అప్పుడు పాత్ర మీ కూడా కొన్ని తరం పైగా చూపించండి. పాత్ర మీద దేవుడికి పాత్ర వలసిందిగా గవర్నమెంట్ మనం చేస్తుంది.